ఏదెను తోట యొక్క అందం. నెలలుగా తేజస్వంగా మెరుస్తూ ప్రకృతి సౌందర్యంతో నిండిన ఒక తోట ఉంది. ఇది ఏదెను తోట. ప్రతి చెట్టు రకరకాల రుచికరమైన ఫలాలతో నిండిపోయి ఉంది. ప్రతి జంతువు అన్యోన్యంగా జీవించేది. ప్రపంచ సృష్టికర్త అయిన దేవుడు తొలి మనిషి ఆదామును, తొలి స్త్రీ హవ్వను ఈ తోటలో ఉంచాడు. వాళ్లకు కావాల్సిన ప్రతిదీ ఇచ్చాడు. సృష్టికర్త వారికి అన్నీ ఇచ్చాడు. కాని ఒక హెచ్చరిక ఇచ్చాడు. మీరు తోటలోని అన్ని చెట్ల నుండి తినవచ్చు, కాని మంచి చెడులను తెలుపు వృక్ష ఫలాన్ని తినకూడదు. మీరు తింటే మరణిస్తారు. ఒకరోజు ఒక కపట సర్పం హవ్వ దగ్గరికి వచ్చింది. అది మృదువైన గొంతుతో ఇలా అన్నది, ఆ చెట్టు ఫలాన్ని తినవద్దని సృష్టికర్త నిజంగా చెప్పాడా? మీరు తింటే చచ్చిపోరు. మిగతా దేవుని వలె మీరు మంచి చెడులను తెలుసుకుంటారు. హవ్వ ఆ చెట్టు ఫలాన్ని తినింది. ఆపై అది ఆదాముకు ఇచ్చింది. వారిద్దరూ తినగానే వారి కన్నులు తెరవబడ్డాయి. వారు తమ నగ్నత్వాన్ని గమనించారు. భయం వారిని ఆవరించింది. ఆ సాయంత్రం సృష్టికర్త పిలిచాడు, ఆదామా, నువ్వెక్కడ ఉన్నావు? భయంతో ఆదాము ఇలా అన్నాడు, ప్రభూ, నేను భయపడి దాక్కున్నాను. ఆ సర్పము మాట విని ఆదాము హవ్వలు పాపము చేసిరి గనుక పాపము చేసిన తరువాత అక్కడ వారుంటే ఆ జీవవృక్షమునకున్న నిత్యము జీవించే పండు తింటారు. తింటే ఎప్పుడు బ్రతికే, జీవించే ఉంటారు. వారు బ్రతికి ఉన్నలాగున వారిలోని పాపమును, జీవించే, బ్రతికే ఉండును. వారిలోని ప్రాణమును బ్రతికే ఉండును. శరీరమును బ్రతికే ఉండును. వారి పాపంతో పాటు నిత్యజీవ వృక్షాన్ని తినకుండా వారిని రక్షించడానికి దేవుడు వారిని ఏదెను తోట నుండి బయటకు పంపాడు. తోట ప్రవేశం దగ్గర ఒక రక్షక దేవదూతను ఉంచాడు. ఆ దేవదూత చేతిలో అన్నివైపులా తిరిగే జ్వలిత ఖడ్గం మెరుస్తోంది. ఆదికాండము 2:9. ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఆదికాండము 3:22. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. ఏదెను తోట, అందులో జీవవృక్షమున్నది. ఆదాము, హవ్వలు అది తింటే చావరు. ఆదాము, హవ్వలు పాపము చేసిరి గనుక పాపము చేసిన తరువాత అక్కడ వారుంటే ఆ జీవవృక్షమునకున్న నిత్యము జీవించే పండు తింటారు. తింటే ఎప్పుడు బ్రతికే, జీవించే ఉంటారు. వారు బ్రతికి ఉన్నలాగున వారిలోని పాపమును, జీవించే, బ్రతికే ఉండును. వారిలోని ప్రాణమును బ్రతికే ఉండును. శరీరమును బ్రతికే ఉండును. 1. నిత్యము జీవించే పండు తిన్నారు గనుక వారి శరీరము బ్రతికే ఉండును. 2. పండు మృంగిన ఆ ప్రాణము బ్రతికే ఉండును. 3. తినవద్దన్న మనిషి ఆత్మయు బ్రతికేయుండును. 4. పాపము, పాపఫలితమును బ్రతికేయుండును. దానికి మరణము లేదు, అంతము ఉండదు, విరుగుడు కాదు. అనగా తోటలో ఉంటే ఆ పండు తింటే బ్రతికే ఉండును. కాబట్టి దేవుడు ఏమి చేయవలెను? తన కృపచేత అతని అక్కడ ఉంచక బయటకు తీసుకొని వచ్చెను. ఆదామును పాపము చేసిన తరువాత ఆ తోటలో ఉంచితే పై జాబితా అంతా అతనిలో నేటివరకు ఉండును. నేటివరకు వాటివల్ల ఏడుస్తూనే ఉండును. ఇన్ని వేలు జబ్బులును అతనిలో ఉండును. 1. పండు తిన్నారు గనుక చనిపోవలసిన శరీరము బ్రతికియుంటే కురుపుతో, జ్వరముతో, తలనొప్పితో, అన్ని జబ్బులతో నేటివరకు బాధపడుచునే ఉండును. ఆ జీవవృక్ష పండు తిని ఉంటే అతనికి చావరాదు. ఆదికాండము 2:16-17. దేవుడు తినవద్దు అని చెప్పినది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము తినేశాడు గనుక అమరము వచ్చినది. అయితే దేవుడు నిరభ్యంతరముగా తినుము అని చెప్పిన వాటిలో నిత్యజీవ వృక్షము కూడా ఉన్నది గనుక అది తింటే పై కుమ్మరము ఉండును. కాబట్టి అది తినకుండా బయటికి పంపివేసెను. ఆ జీవవృక్ష పండు తిని ఉంటే ఆ శరీరమునకు ఇప్పుడు మన ఎముకకున్న ఎన్ని జబ్బులున్నవో అన్ని జబ్బులుండును. మందు వేసుకున్న జబ్బు పోదు. ఎందుచేత? పాపముంటే పోదు. పాపము తీసివేయకుండా ఇంకా అతనిలో అంతేయుండును. అది తీసివేయకపోతే బాధ అట్లే యుండును. 2. నిత్యజీవ వృక్షఫలము తిని ఉంటే అతని ప్రాణమును అలాగే ఉండును. శరీరము బాధపడుతూ ఉంటే ప్రాణము మూలుగుతూ ఉండును. ఆదికాండము 2:9-1. చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిది 2. మంచి చెడ్డలను తెలియజేయునది. ఈ వాక్యములో 3 రకములైన వృక్షములు గలవు. 1. చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన వృక్షములు. 1. నిత్యజీవ వృక్షము.
2 జ్ఞాన వృక్షము, మంచి చెడులను తెలుపు వృక్షము. దేవుడు తినవచ్చు అన్నవి నిరభ్యంతరముగా తినవచ్చును, తినవద్దన్నవి తినకూడదు. అది జ్ఞాన వృక్షము. దీని ఫలములు ఎందుకు తినకూడదు? ఉదాహరణ: తేలు ఉన్నది, అది కుట్టునని తెలియును, అది మన కన్నులకు కనబడుచున్నది, జ్ఞానమునకు తెలియుచున్నది. అది దూరములో ఉన్న తెలిసికొనగలము. దగ్గరకు వెళ్లి ముట్టుకొంటే కుట్టును, అప్పుడు బాధ తెలియును. ఇది అనుభవము. ఆదికాండము 3:22. మనలో ఒకనివంటి వాడాయను. ఇందులోని అర్థము అనుభవపూర్వకముగా ఆదాము తెలిసికొన్నాడుగాని దేవునికి ఉన్న అనుభవములేదు. అనగా దూరములో ఉండగానే తినకుండా కీడు అని తెలిసికొనుట. ఇది కావలెను. దగ్గరకు వెళ్లి తిన్న తరువాత ఉంటే అనుభవము కాదు, ఇట్టిది వద్దు. ఇది దేవునికి అంగీకారము కాదు. తెలిసియు దేవుడు ఆ చెట్టును ఎందుకు వేయవలెనో? చెట్టు మంచిదే, ఆ చెట్టులో ఏమీ కీడు లేదుగాని ఆ చెట్టు మీదకు సైతాను వచ్చునని దేవునికి తెలియను, కనుక దేవుడు ఆ చెట్టు దగ్గరకు వెళ్లవద్దనెను. ఆ మాట విని వారు చెట్టు వద్దకు వెళ్ళుట మానివేయవలెను. అన్ని చెట్ల మీదకు సైతాను రాడు కాని ఈ చెట్టు మీదికి వచ్చునని దేవునికి తెలిసినది కాబట్టి ఆ పండు తినవద్దనెను. సృష్టి అంతటిలో 1 దేవదూతలున్నారు, 2 సైతాను ఉన్నాడు, 3 మనిషి ఉన్నాడు గనుక వారివారి స్వతంత్రతను బట్టి సైతాను రాకపోడు. దేవుడు ఏది చేసినా, ఏది చేయకపోయినా, 1 రానిచ్చినా, 1 రానివ్వకపోయినా సమస్తము ఆయన కృపచొప్పున జరిగించును. ఆయన దయచొప్పున చేయును, చేయకమానడు. సైతాను ఎప్పుడు దేవునికి చాడీలు చెప్పును, సైతాను ఎప్పుడు దేవునితో మాట్లాడును. ఉదాహరణ: చార్లీ అలాంటివాడు, సామ్యేలు ఇలాంటివాడు అని చాడీలు చెప్పి దాని శిక్ష ఎక్కువ చేసుకొనును. నరకములో బాధల అంతస్తులో ఎక్కువ బాధ దానికే. మనకు మరణమప్పుడే మరణముగాని సైతానుకు ఎప్పుడు మరణమే. ఉదాహరణ: 20 పాపములు చేసినవానికి నరకములో శిక్ష, 40 పాపములు చేసినవానికి ఎక్కువ శ్రమగల శిక్ష, 100 పాపములు చేసినవానికి ఇంకా ఎక్కువ శ్రమగల శిక్ష. పరిశుద్ధునికి మరణమప్పుడే మరణముగాని తరువాత మరణములేదు, సంతోషమే. సైతానుకు ఎప్పుడూ మరణమే. 3 ఆత్మకును మరణములేదు, ఆత్మ చెడిన బాగున్న శ్రమ మరియు మరణము తప్పదు. ఈ 3ను తప్పించుటకు దేవుడు ఆదాము, హవ్వలను ఆ తోటలో నుండి వెళ్లగొట్టెను. వెళ్లగొట్టకపోతే నిత్యము కీడు ఉండును. మనిషి పాపము చేసిన క్షమాపణ అడిగిన పాపము పోవునుగాని మరణము పోదు, మరణము తప్పదు. సైతానులోకి పాపము ఏలాగు వచ్చెనో చెప్పమంటారు నాస్తికులు. దేవునిని ఒకరు కలుగజేయనిదే ఆయన ఎలాగు వచ్చాడు? అట్లే దూతలలో దేవుడు పాపము పెట్టలేదుగాని దూతలో పాపము ఎలాగు వచ్చినదో తెలియదు. నేను చెప్పలేను, నీవైనా చెప్పు అని వారినే, నాస్తికులను అడుగవలెను. వారు నాకు కూడా తెలియదన్నప్పుడు. అలాగైతే పాపము ఎలాగు వచ్చిందో నీకు తెలియనప్పుడు ఆ పాపము తీసివేసే ఏర్పాటు దేవుడు చేసినాడు గనుక అది అంగీకరించుమనవలెను. ఆమెన్. మరణాతా.